అబ్దుల్ కలాం గారు అన్నారు, నాన్నగారు సాయంత్రం వేళ నమాజ్ చేసుకోవడానికి వెళ్తారు, సో నమాజ్ ప్రేయర్కి వెళ్ళారని చెప్పారు. అలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ అపరిచిత వ్యక్తి ఏం చేశారంటే, ఆయన చేతిలో ఒక తాంబూలం ఉంది, ఆ తాంబూలము అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు. అయితే అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే, ఇది స్వీకరించాలా వద్దా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని అడగడానికి వెళ్ళారు. అది సాయంకాలం వేళ కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అమ్మగారు కూడా నమాజ్ ప్రేయర్లో ఉన్నారు కాబట్టి ఆమె సమాధానం చెప్పలేకపోయారు. అలానే ఏం చేశారంటే, అబ్దుల్ కలాం వెళ్ళి ఆ ఎవరైతే తాంబూలం తెచ్చినటువంటి వ్యక్తితో ఇలా అన్నారు, మీరు తెచ్చినటువంటి ఆ తాంబూలాన్ని అక్కడ ఉన్న మంచం మీద పెట్టి వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పి ఆ వ్యక్తి అలాగే పెట్టి వెళ్ళిపోయారు. కొద్ది సమయానికి నమాజ్ పూర్తి చేసుకొని వచ్చినటువంటి వాళ్ళ నాన్నగారు ఇంటికి రాగానే ఆ మంచం మీద ఉన్నటువంటి తాంబూలాన్ని చూశాడు. చూసి ఈ తాంబూలం ఎక్కడిది అని ప్రశ్నించారు వాళ్ళ నాన్నగారు. అలా ప్రశ్నించినప్పుడు అబ్దుల్ కలాం గారు జరిగిన సంఘటన మొత్తం చెప్పారు. ఏంటి, అసలు అబ్దుల్ కలాం గారి వయసు ఎంత? 5వ తరగతి చదువుతున్న బాలుడు. నన్ను అడిగితే 15లో 11 సంవత్సరాలు ఉండొచ్చు. అబ్దుల్ కలాం గారు మహానుభావుడు అండి నిజంగా. అయితే జరిగిన విషయం అంతా చెప్పారు. కాసేపు ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారు ఆ తాంబూలం వెళ్ళి చూశాడు. ఆ తాంబూలం వెళ్ళి చూడగానే ఓపెన్ చేశాను. తాంబూలం అంటే ఒక డబ్బాలో ఒక ఏదైనా గిఫ్ట్ అనుకోండి. తాంబూలం ఓపెన్ చేయగానే ఏం చూసారంటే, అందులో చాలా ఖరీదైన ధోతి ఉంది, ఇంకా పండ్లు, స్వీట్లు, ఏవేవో బహుమతులు ఉన్నాయి, అలాగే ఒక చీటీ ఉంది. ఇది చూసినటువంటి అబ్దుల్ కలాం గారి నాన్నగారికి విపరీతమైన కోపం వచ్చింది, చాలా విపరీతమైన కోపం. ఆ కోపంలో ఏం చేశారు, అలా కోపగించుకొని ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు జీవితంలో అదే మొదటిది, అదే చివరిసారి అబ్దుల్ కలాం గారిని విపరీతంగా కొట్టారు వాళ్ళ నాన్నగారు. అబ్బో, చాలా ఘోరంగా కొట్టారు. ఇది నా సొంతంగా నేను చెప్పట్లేదండి, ఇది అబ్దుల్ కలాం గారు ఆయన జీవిత చరిత్రలో వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకున్నారు. మహానుభావుడు, ఆయనే రాసుకున్నారు. ఇదేమి నా సొంతంగా చెప్పట్లేదు. కావాలంటే మీరు ఆ బుక్ని వడ్రేవు చినవీరభద్రుడు గారు రాసినటువంటి తెలుగులో ఉంటుంది, అది మీరు తెచ్చుకొని చదువుకోండి మీకు కావాలనుకుంటే. సో అప్పుడు చాలా విపరీతంగా కొట్టారు అబ్దుల్ కలాం గారి నాన్నగారు. అలా తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ అబ్దుల్ కలాం గారి అమ్మగారు వచ్చేసి ఈయనను ఓదార్చే ప్రయత్నం